వాట్స్ గోయింగ్ ఆన్ సార్? నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. చనిపోయారు. వాట్? రూమ్ లోనే వేసుకుని చనిపోయారు. ఇంపాసిబుల్. సారీ మిస్టర్ జయరామ్, ఇన్వెస్టిగేషన్ కోసం రూమ్ సీజ్ చేశాం. నాట్ సూసైడ్ మిస్టర్ జయరామ్. ముందు చెప్పింది నాకు ఇంకోసారి చెప్పు. గారు ఇంటికి రావడం నేను చూశాను సార్. ఎం గారు ఎయిర్పోర్ట్ లో ఉన్నానంటుంటే నువ్వు ఇంటికి వచ్చారంటున్నావు. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మర్చిపోయాను సార్. నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేసావు. గొడవలోనే టీవీనే చంపేశావు. సూసైడ్ గా ప్లాన్ చేసి వెళ్ళిపోయావు. వచ్చి నా డాక్యుమెంట్స్ తీసుకుని ఒక్క నిమిషంలో వెళ్ళిపోయాను సార్. గారు రావడం మాత్రమే చూశాను సార్. వచ్చాను, నా డాక్యుమెంట్స్ తీసుకున్నాను. దగ్గర సీసీటీవీ కెమెరా ఉంది సార్. జయరామ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అందులో రికార్డ్ అయి ఉంటుంది. వీ కెన్ సీ దాట్. నా ఆఫీస్ రూమ్ లో ఉంది, చూపిస్తాను పదండి. ఇట్స్ కూడా లేను. వచ్చాను, నా డాక్యుమెంట్స్ తీసుకున్నాను, వెళ్ళిపోయాను. నెట్లీ 2 minutes లో ఇదంతా చేసే ఛాన్సే లేదు. బాబు, సార్ మన కాల్ ఎన్ని గంటలకు వచ్చింది? స్టేషన్ కాల్ చేయకముందు ఎవరు కాల్ చేసావు? చేయలేదు సార్. స్టేషన్ కాల్ చేసిన తర్వాత ఎవరు కాల్ చేసావు? చేయలేదు సార్, మీకే చేశాను. దాట్స్ ద ప్రాబ్లం లక్ష్మి. అమ్మగారు చనిపోతే అయ్యగారుకో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కాల్ చేస్తారు. కాల్ చేయకుండా డైరెక్ట్ గా పోలీసులు కాల్ చేసావు. లక్ష్మి, సార్ అమ్మగారు చనిపోయారు సార్. మాట్లాడుతున్నావు లక్ష్మి? అవును సార్, రూమ్ లో ఊరేసుకుని చనిపోయారు సార్. ఎక్కడున్నారు సార్? తొందరగా రండి సార్. లక్ష్మి, ఏమడిగినా నాకేం తెలియదని చెప్పు. సార్ నాకు చాలా భయం వేస్తుంది సార్. వద్దు లక్ష్మి, నేను చెప్పినట్టు చెయ్యి. వేరే ఎలా చెప్పమన్నారని చెప్పాను సార్. నేను ముందు అయ్యగారికి కాల్ చేశాను సార్. చనిపోయినట్టు నీకు ముందే తెలుసు. ఏం తెలియనట్లు డ్రామాలు ఎందుకు ఆడుతున్నావు? నా వైఫ్కి అసలు రిలేషన్ బాగాలేదు సార్. ఈ మధ్య మరీ గొడవలు ఎక్కువ అవుతున్నాయి సార్. ఇన్ఫాక్ట్ ఈ రోజే నేను తన మీద చేయి కూడా చేసుకున్నాను సార్. మీద కోపంలో నా హెరాస్మెంట్ వల్ల తను సూసైడ్ చేసుకుందేమో అని, కేసు నా మీదకి వస్తుందేమో అనే భయంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. అంత కొట్టడంతో భార్య తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సేపటికి ఆ పని మనిషి వెళ్లి చూస్తే భార్య చనిపోయింది. వెంటనే భర్త కాల్ చేస్తే గురించి చెప్పకుండా డైరెక్ట్ గా పోలీసులకి కాల్ చేయమని చెప్పాడు. ఇలా భర్త ఇంటికి రావడం పని మనిషి చూసింది. ఎప్పుడు వెళ్ళిపోయాడు కూడా ఆ పని మనిషికి తెలియదు. ఎవరికైనా ఆ భర్త మీదనే అనుమానం వస్తుంది. ఆ భర్తని కాపాడడం కోసం మనిషి ఇంత రిస్క్ తీసుకుని అబద్ధం ఆడుతుందంటే ఇట్లా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. నేను చెప్పానని అలా చేస్తుంటుంది. బాబు సార్, స్టేషన్ కాల్ చేసి 4 లేడీ కానిస్టేబుల్స్ ని రమ్మను. వాళ్ళ నిజాలు చెప్పిస్తారు. ఓకే సార్. సార్ వద్దు సార్, నేను నిజం చెప్పేస్తాను సార్. గారు చెప్పింది చేయడమే నా బతుకు సార్. ఎందుకే ఆయన చెప్పమన్నట్టు చెప్పాను సార్. అడ్డు తొలగించుకోవడానికి దివ్యాని ఇద్దరు కలిసి చంపేశారు, అంతేగా? సార్ నేను చంపలేదు సార్, ఏం తెలియదు సార్. సార్ నుంచి ఇద్దరు కలిసి అబద్ధం మీద అబద్ధం ఆడుతూనే ఉన్నారు. చెప్పండి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఫోటోలో ఉన్నది ఎవరు? సరస్వతి గారు, రామ్ గారి మొదటి భార్య సార్. సార్ చనిపోయారు. ఎవరు? జయరామ్ గారు అబ్బాయి సార్. దిస్ స్పెషల్ చైల్డ్ విక్రమ్. తో సరిగ్గా మాట్లాడాడు. వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు బాగా చూసుకునేది. ఒంటరిగా రూమ్ లో ఉండిపోయాడు. నేమ్ ఆ ఫోటో చాలా బాగా వేస్తున్నావు. నీకు మా అమ్మ తెలుసా? నువ్వంటే చాలా ఇష్టం వినోద్. కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. అందరికి హెల్ప్ చేస్తావంట కదా? చేస్తా. నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను. రోజు ఎన్ని గంటలకు పడుకుంటావు? 10:30. కింద ఉన్న బేబీ గట్టిగా ఏడ్చాడు. ఇంతకు వెళ్ళి చూసా. ఇది ఫుల్గా నిలుస్తూ ఉంది. ఇంత ఎవ్వరూ లేరు. ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ నా రూమ్కి వచ్చేసా. అప్పటి నుంచి నిద్ర పట్టలేదు. అందుకే అమ్మ రంగు వేసుకుంటూ ఉన్నా. కిందికి ఎన్ని గంటలకు వెళ్ళావు వినోద్? ఏదో జరుగుతుందని ఫస్ట్ నుంచి నాకు అనిపిస్తుంది. ఎవరో పూర్తిగా అబద్ధం ఆడుతున్నారు. ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో వాళ్ళే హంతుకోలని. అది నువ్వే అని ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష్మి. మాట్లాడుతున్నారు సార్. వినోద్ కిందికి వచ్చినప్పుడు ఎవరు లేరు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? సార్ ఇల్లు పక్కనే సార్, మేము అందులోనే ఉంటాం సార్. వర్షం పడినప్పుడు వాన్ నీళ్ళు ఇంట్లోకి వచ్చే